లక్షెట్టిపేట పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని అంగడి బజార్ హనుమాన్ ప్రధానాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్లు లక్షెట్టిపేట పట్టణ పురోహితులు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా హనుమాన్ ఆలయంలో ఉదయం అభిషేకం, రామ సంకీర్తన, అదేవిధంగా 108 స్వాములచే హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని ఆయన అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలో ప్రతి ఇంట ప్రతిరోజు గత కొన్ని సంవత్సరాల నుండి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని హనుమాన్ స్వామి భక్తులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వామి భక్తులు పాల్గొన్నారు. లక్షెట్టిపేట అంగడి బజార్లోని హనుమాన్ మందిర్ నందు శ్రీ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఈరోజు చక్కగా 108 స్వాములతోని హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇది లక్షెట్టిపేటలో ప్రతిరోజు ప్రతి ఇంటా జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇంకా ప్రతి ఇంటి లోపల ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు భక్తులు వెళ్ళి ఆ యొక్క గృహాలు హనుమాన్ చాలీసా చదవడము, మరి హనుమాన్ అంజనాశీయో వాయుపుత్రో మహాబలః అన్నట్టు అతడు మనకు శక్తినిచ్చి మనం అనుకునేటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మనకు తోడు నీడగా ఉంటూ మన కార్యక్రమాలని విజయవంతం చేస్తూ మనందరి లోపల కూడా రామభక్తి అనే దాన్ని పరవశింపజేయడానికి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మందిరంలో హనుమాన్ జయంతి కార్యక్రమం మహావైభవపేతంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామివారిచే నామ సంకీర్తనలు, గ్రామం లోపల శోభాయాత్ర ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అట్టి స్వాములందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి కృపతో వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరియు వారి గృహంలో సుఖశాంతులు కలగాలని సకల భక్తజనులందరూ కూడా ఆ యొక్క హనుమంతుని యొక్క ఆశీర్వచనంతో సుఖంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై హనుమాన్.